హలో ఆల్ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ కౌసల్య. ఇవాళ మనతో పాటు ది మోస్ట్ సీనియర్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ని ట్రీట్ చేశారు. ఎంతో మందికి లైఫ్ లో నార్మల్ గా లీడ్ చేసే అంత హోప్ ఇచ్చారు. మనందరికీ తెలిసిందే, క్యాన్సర్ అనే మాట వెంటనే చాలా మందికి వణుకు పుడుతుంది. అసలు క్యాన్సర్ గురించి ప్రాపర్ అవగాహన లేక చాలా మంది జీవితాన్ని కోల్పోయారు. అలాంటి పొరపాటు ఫర్దర్ గా జరగకుండా ఉండడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇవాటి వీడియోలో మనం క్యాన్సర్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇది మనందరికీ అత్యవసరమైన వీడియో అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. యా సార్. సార్, ఒక రీల్ చూసాను మీ గురించి. అంటే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికన్నా ముందు నాకు ఆ అంశం గురించి మాట్లాడాలనిపించింది. మీరు చిన్నపిల్లల కోసం, క్యాన్సర్ పేషెంట్స్ కోసం, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం హాస్పిటల్ కట్టిస్తున్నారని వినడం జరిగింది. ప్లాన్ చేస్తున్నానండి. దట్స్ మై డ్రీమ్. యువర్ డ్రీమ్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. యాక్చువల్గా అలాంటి ఒక డ్రీమ్ ఉండి దాని గురించి ముందుకెళ్ళడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. దాని గురించి అడగాలనిపించింది ఫస్ట్. బేసిక్గా క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, ఇంకా లైఫ్ ఏమి ఉండదేమోనని. ప్రాపర్ అవగాహన లేక కూడా చాలా మంది లైఫ్ని కోల్పోతూ ఉంటారు. సో దాని గురించి మనం ఈ వీడియో చేస్తున్నాను సార్. బేసిక్గా క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజెస్లో మనం క్యాన్సర్ని గుర్తించగలిగితే మనం లైఫ్ని సేవ్ చేయొచ్చు? మీరు అన్నట్టు క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన లేదండి. Yeah. క్యాన్సర్ వస్తే ఇట్స్ లైక్ రైటింగ్ అన్ ఆబిచురీ నైట్. క్యాన్సర్ వస్తే చనిపోవటమే మరణ శాసనం అని అనుకుంటూ ఉంటారు. కాదండి, చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయ్యి లేట్ స్టేజెస్లో కూడా క్యూర్ అయ్యి చక్కగా ఎంతోమంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీస్, మూవీ ఆర్టిస్ట్, మీరు అందరు వారి పేర్లని కూడా మీ అందరికీ తెలుసు. దే ఆర్ స్టిల్ ఎంటర్టైనింగ్ అస్. వాళ్ళ క్యాన్సర్ సఫర్ అయ్యి వాళ్ళు దాని నుంచి క్యూర్ అయ్యి బయటకు వచ్చి దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్. ఎంత గొప్ప చూడండి. వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్. ఎస్, చాలా మంది చిన్న వయసులో క్యాన్సర్ వచ్చి వాళ్ళు ఆ క్యాన్సర్ని ట్రీట్ చేసుకొని క్యాన్సర్ నుంచి బయటపడి మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ క్యాన్సర్ క్యూర్ అయినాక మళ్ళీ వాళ్ళ స్పోర్ట్స్లో ఎక్సెల్ అవుతున్నారు. చాలా మంది పొలిటీషియన్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్, వీళ్ళంతా కూడా క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యి వాళ్ళు దేశానికి దేశాధినేతలు అయ్యారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్నమాట. సో క్యాన్సర్ అనేది అర్లీగా గుర్తించినట్టయితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. క్యాన్సర్ని లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు కూడా చాలా రకాల క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రాసెస్, కొన్ని నెలల పాటు జరగవచ్చు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఖచ్చితంగా సక్రమంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. వన్ మోర్ థింగ్, స్టేజెస్ ఉంటాయి కదా సార్. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కలా ఎలా ఉంటుంది హెల్త్ అనేది, అంటే పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళలో. క్యాన్సర్లో జనరల్గా 4 స్టేజెస్ ఉంటాయండి. 1, 2, 3, 4. ఎర్లీగా గుర్తించినట్టయితే స్టేజ్ 1లోనే మనం గుర్తుపట్టేయచ్చు. లేట్ స్టేజెస్లో అంటే స్టేజ్ 4లో కూడా చాలా సార్లు డయాగ్నోస్ అవుతుంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ సైలెంట్ కిల్లర్స్. అవి పెరుగుతూ ఉంటాయి మన బాడీలో, శరీరంలో, ఎవరి శరీరంలో అయినా కూడా. అవి ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు, చివరి స్టేజ్లోనే మేనిఫెస్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సర్ పొట్టలో పెరుగుతూ ఉంటుంది, ఏం సిమ్టమ్స్ ఉండవు. లావ్ అవుతున్నాం అనుకుంటూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, జాగింగ్ చేస్తుంటారు పొట్ట తగ్గడానికి, లోపల ట్యూమర్ ఉందని గమనించరు. ఆ తర్వాత వాటర్ వస్తుంది, ఇతర భాగాలకు పాకిపోతుంది, ఆ తర్వాత డయాగ్నోస్ చేస్తుంటారు. ఇలా అనేక రకాల క్యాన్సర్స్ ఎటువంటి నొప్పి కలిగించవు కాబట్టి డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. కానీ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి అశ్రద్ధ చేస్తుంటారు. సో క్యాన్సర్లో అర్లీగా గుర్తించటం, క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవటం, ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటం, కలిసి అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవటం, వారికి కూడా అనుమానంగా ఉంటే వారితో రిఫర్ చేయించుకుని ఆంకాలజిస్ట్ని కలవటం. అంటే ప్రతి క్యాన్సర్ కి డిఫరెంట్ సైన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మేడం. సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని ఆ సిమ్టమ్స్ క్యాన్సర్కే ఉంటాయని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో నాలుక మీద చిన్న పుండు రావటం, అది మామూలు పుండు అవ్వచ్చు, క్యాన్సర్ పుండు కూడా కావచ్చు. మానని పుండు కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకూడదు. మానని పెయిన్లెస్ అల్సర్ కనుక ఉన్నట్టయితే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఓకే. ఇప్పుడు మనం జనరల్ గా ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదా, ఆ కంప్లీట్ బాడీ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. అలా క్యాన్సర్ కి కూడా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? మనం ముందే అసలు క్యాన్సర్ ఉందా లేదా అని మనం చెక్ చేయించుకోవడానికి. వెరీ ట్రూ అండి. ఇప్పుడు హార్ట్ ఎయిల్మెంట్ ఉంది అనుకోండి, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ముందే మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవటం, కరోనరీ కాల్షియం స్కోర్ తెలుసుకోవటం, లేదా ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా హార్ట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో కూడా చెప్పవచ్చు. అలా క్యాన్సర్ కి చెప్పలేము. ఇప్పుడు ఉన్నట్టయితే అది పట్టుకోవచ్చు తప్ప ఫ్యూచర్ లో వస్తుందా రాదా చెప్పటం ఈ రొటీన్ టెస్ట్ వల్ల వీలు కాదు. అది కూడా తెలుసుకోవచ్చు.
దాన్ని మనం క్యాన్సర్ ని ప్రొఫైలాక్టిక్ గా నెక్స్ట్ 1-2 years లో క్యాన్సర్ వస్తుందో లేదో కూడా తెలుసుకోవచ్చు. మన మధ్య మీరు వినుంటారు, ఒక జెరోదా CEO కో ఫౌండర్ అండ్ జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్స్ గారితో వీడియో చేశారు, పాడ్కాస్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్ లో అడుగుతారు బిల్ గేట్స్ గారిని, మీరు మా యంగ్ ఆంటర్ప్రినర్స్ కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారని. అంటే ఆయన అంటారు, అంటే హెల్త్ గురించి, నేను రెగ్యులర్ గా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటాను, ఆ తర్వాత వైటమిన్స్ తీసుకుంటాను, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక టెస్ట్ చేయించుకుంటున్నాను, అది క్యాన్సర్ ప్రెడిక్షన్ టెస్ట్ అని. ఆ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే, సింపుల్ టెస్ట్, ఆ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందా రాదా, ఈ ట్రెడిషనల్ టెస్ట్ పెట్ స్కాన్ పెట్ ఎంఆర్ పట్టుకోక ముందే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు, అది అమెరికాలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయి, ఇండియాలో నాకు తెలియదు అని కూడా నవ్వుతూ అన్నారు. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అవైలబుల్ గా ఉందా సార్? ఇండియాలో టెస్ట్ అవైలబుల్ గా ఉంది, ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఆ టెస్ట్ చేయించుకున్నట్టయితే నెక్స్ట్ 1-2 years లో క్యాన్సర్ వస్తుందా రాదా, ఏ క్యాన్సర్ వస్తుందో కూడా చెప్పేయచ్చు. ఎవరైనా చేయించుకోవచ్చు, ఏ క్యాన్సర్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఏ క్యాన్సర్ వస్తుందో తెలుసుకుంటే దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఫలానా ఇండివిజువల్ కి కోలన్ క్యాన్సర్ వస్తుందని చెప్పామనుకోండి, వెంటనే ఆయన రెగ్యులర్ గా నెలకు ఒకసారి ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్, అవసరమైతే సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ, పాలిప్స్ ఏమైనా ఉంటే పాలిప్స్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్టయితే దానికి మళ్ళీ ఒకసారి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు. చాలా గ్రేట్ క్యాన్సర్ అంటేనే ఇప్పుడు పెరిగిపోతుంది, లైక్ డయాబెటీస్. ఈ టెస్ట్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది, తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది జెనెటిక్ స్క్రీనింగ్. మన బాడీలో about 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ లో సైంటిస్టులు ఐడెంటిఫైడ్ 500 to 600 ఆంకోజీన్స్, అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని ఐడెంటిఫై చేశారు. ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ ద్వారానే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. ఆ మ్యూటేషన్స్ ని ట్రిగ్గర్ చేసే ఎగ్జోమ్స్ ని అనలైజ్ చేస్తుంది ఈ టెస్ట్. తద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా చెప్పేస్తుంది. ముందుగా తెలుసుకున్నట్టయితే మనం దాన్ని ముందుగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక స్త్రీ 60 ఏళ్ల స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పాం అనుకోండి, వెంటనే వారు మ్యామోగ్రామ్ చేయించుకుంటారు, వారిగా వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటారు, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఎవ్రీ మంత్ చేయించుకుంటూ ఉంటారు, ఏదైనా చిన్న లంప్ ఉందో లేదో తెలుసుకోవడానికి. ఏమైనా డౌట్ ఉంటే ఎంఆర్ఐ లేదా పెట్ ఎంఆర్ఐ చేసుకుని లంప్ని ఐడెంటిఫై చేసి ఆ లంప్ని తీయించేసుకుంటాం. రిస్కే ఉండదు, చాలా ఎర్లీగా పట్టుకుంటే ఏ క్యాన్సర్ అనేది చేయించవచ్చు. ఎగ్జాక్ట్లీ, చాలా గ్రేట్ థింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే టెస్ట్ చెప్పారో, ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా డిసీజెస్ ఇవి ప్రాణాంతకం అన్నప్పుడు వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి, చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు క్యాన్సర్స్ కి కూడా వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయా మరి? లేవండి, క్యాన్సర్ కి ఇంకా వ్యాక్సిన్స్ అందుబాటులో రాలేదు. కానీ కొన్ని క్యాన్సర్స్, ఉదాహరణకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో, ఎస్పెషల్లీ తీర ప్రాంత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ క్యాన్సర్ కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ వ్యాక్సిన్ అన్నమాట. HPV హ్యూమన్ పాపిలోమటస్ వైరస్. ఇది ఖచ్చితంగా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ క్యాన్సర్ వస్తుందని ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయింది. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ ఏంటి, క్యాన్సర్ రావటం. స్త్రీలలో ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల స్త్రీలలో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ప్రాపర్ హైజీన్ అంటే పరిశుభ్రతగా లేనప్పుడు పీరియడ్స్ టైంలో, ఆ తర్వాత కూడా వీళ్ళలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది క్యాన్సర్ కి దారితీస్తుంది. ఈ వైరస్ ఈజ్ వెరీ స్మార్ట్. అదేంటంటే ఆ సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వార ఎపిథీలియం అంటే దానిపైన లైనింగ్ లో ఉన్న ఎపిథీలియం లోపల సెల్లోకి వెళ్తుంది, సెల్లోనే ఉంటుంది. సెల్లో ఉన్నట్టయితే మన బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజం దాన్ని పట్టుకోలేవు. సో పట్టుకోలేకపోతే యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. ఇప్పుడు మీరు గుర్తుందా, కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, వైరస్ వచ్చినప్పుడు, కరోనా వైరస్ పాండమిక్ వచ్చినప్పుడు మనందరం టెస్ట్ చేయించుకున్నాం. నాకు ఇన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, నీకెన్ని ఉన్నాయని కూడా డిస్కస్ చేసేవాళ్ళం, గుర్తుందండి. మన వైరస్ కి వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం, ఆ తర్వాత మన యాంటీబాడీ టైటర్ కూడా మెషర్ చేసుకున్నాం. సో అలా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబాడీస్ పెరుగుతాయి, కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబాడీస్ పెరగవు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద సెల్ కాబట్టి. సో అందుకని కొత్తగా యాంటీబాడీస్ డెవలప్ అవ్వకపోయినట్టయితే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ కి దారితీస్తాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వైరస్ కి, అందుకనే వ్యాక్సిన్ కనుక ఇచ్చేసినట్టయితే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. పిల్లలందరికీ ముఖ్యంగా 10 years రాగానే ఈ వ్యాక్సిన్ 2 doses ఆఫ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఇంకెప్పటికీ వారికి జీవితంలో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు తీసుకోవచ్చా? అప్ టు 45 తీసుకోవచ్చు, ఆ తర్వాత పెద్దగా అవసరం లేదు. ఓకే, మరి ఎఫెక్ట్ ఉంటుందా సార్? అంటే చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి బెస్ట్ ఎఫెక్ట్.
అసలు ఇన్ఫెక్షన్ రాకముందే కనుక అది ఇచ్చేసాం అనుకోండి, అవును. ఆబ్వియస్లీ ఇట్ విల్ హావ్ ప్రొఫౌండ్ ఎఫెక్ట్. అంటే మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవాలో ముందు చెక్ చేయించుకొని తీసుకోవాల్సిన ఎస్, అవసరం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ముందుగా గైనకలాజికల్ ఎగ్జామినేషన్, పాప్స్మియర్ టెస్ట్, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేసుకుని అది లేదు అంటేనే ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే, గ్రేట్ న్యూస్ అగైన్. ఇప్పుడు క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయి కదా, సో ఎప్పుడు ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఏ స్టేజ్ లో అయినా సర్జరీ అవసరం ఉంటుందా, లేదంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఏమైనా జస్ట్ మెడిసిన్ వాడితే తగ్గిపోయే క్యాన్సర్స్ లేదండి, ఏమైనా ఉంటాయా? జనరల్ గా అర్లీ స్టేజెస్ లోనే సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. లేట్ స్టేజెస్ లో సర్జరీ ఉండదు. ఆహా. ఇప్పుడు శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినట్టయితే సర్జరీ చేసి పెద్దగా బెనిఫిట్ ఉండదు, ఓకే. ఎక్సెప్ట్ కొన్ని రెండు మూడు రకాల క్యాన్సర్స్ తప్ప, కొన్ని స్పెషల్ సెట్టింగ్స్ లో తప్ప. ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఈవెన్ లంగ్స్ కి పాకిపోయినా థైరాయిడ్ ని తీసేయడం వల్ల, ఆ తర్వాత ఐడిన్ థెరపీ ఇవ్వడం వల్ల వారి జీవితం సిగ్నిఫికెంట్ గా పొడిగించవచ్చు. ఓకే. అలాగే కిడ్నీ ట్యూమర్స్, చాలా రకాల కిడ్నీ ట్యూమర్స్ లో శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిన తర్వాత కూడా ప్రైమరీ ట్యూమర్ కనుక మనం తీసివేసినట్టయితే సర్వైవల్ బెటర్ గా ఉంటుంది. మిగతా క్యాన్సర్స్ లో అలా కాదు, అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకు ఓరల్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్, లంగ్ క్యాన్సరు, అన్నీ కూడా అర్లీ స్టేజెస్లో, స్టేజ్ 1 స్టేజ్ 2లోనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. మిగతా స్టేజెస్లో జనరల్గా లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ, కొత్త కీమోథెరపీలు, ఇమ్యూనోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు వస్తున్నాయి. వాటిని మనం ఇచ్చి ఆ తర్వాత వాటిని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది.